నమస్తే, వెల్కమ్ టు హెల్ప్ లైన్. ప్రస్తుత రోజుల్లో మనం చూస్తూ వస్తున్నాం, డ్రగ్స్ వ్యవహారం కూడా ఎంతో కీలకంగా మారిపోయింది మనం చూస్తున్నాం. అయితే ఈ డ్రగ్స్కి సంబంధించి పెద్ద పెద్ద సెలబ్రిటీలు అలాగే పెద్ద పెద్ద వాళ్ళ హస్తం ఉన్నట్లు కూడా మనకి కనిపిస్తుంది. అయితే ఈ డ్రగ్స్ అనేది నిజంగా ఎవరైనా వాడవచ్చా? మనందరికీ తెలుసు, అక్రమంగా కూడా ఈ డ్రగ్స్ వాడకం అనేది కూడా జరుగుతూ వస్తుంది. అది కూడా ఎక్కువ మొత్తంలో జరుగుతూ వస్తుంది. అయితే ఈ డ్రగ్స్ వాడకం అనేది చేయొచ్చా? అసలు డ్రగ్స్కి సంబంధించి ఏదైనా చట్టం ఉందా? ఉంటే డ్రగ్స్ వినియోగం చేసిన వారికి ఎలాంటి శిక్ష పడుతుంది? దీనికి సంబంధించి ఎవరు ఈ యాక్షన్స్ అనేది తీసుకుంటారనే విషయాల గురించి కూడా ఇవాల్టి హెల్ప్ లైన్ కార్యక్రమంలో మనం మాట్లాడుకుందాం. అయితే ఈ డ్రగ్స్ వినియోగం వల్ల వచ్చే నష్టాలేంటి, వాటి గురించి కూడా మనం అయితే ప్రత్యేకంగా చర్చించుకుందాం. అయితే వీటి గురించి మాట్లాడుకుంటూనే మనకి ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి. అంటే కోర్టు పరంగా కూడా ఫ్యామిలీ, లీగల్, క్రైమ్ ఇలా చాలా సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి. వాటికి సంబంధించి మనం కోర్టును సంప్రదిస్తాం. అలాగే ఏమైనా లీగల్గా ప్రొసీడ్ అవుదాం, మనకు న్యాయం జరగాలి అని చెప్పి కూడా మనం కోర్టును సంప్రదిస్తూ ఉంటాం. మరి వీటికి సంబంధించి మీకు ఏమైనా న్యాయపరమైన సలహాలు, సూచనలు కావాలి అనుకుంటే ఇవాల్టి హెల్ప్ లైన్ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవచ్చు. మరి మీకు న్యాయపరమైన సలహాలు, సూచనలు అందిస్తూనే ఇవాల్టి టాపిక్ డ్రగ్స్ గురించి కూడా పూర్తి అవగాహన కలిగించడానికి మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ పార్వతి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కాల్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లైవ్ నెంబర్స్కి కాల్ చేసి మీకు ఉన్నటువంటి ఎటువంటి న్యాయపరమైన సలహాలు కానివ్వండి, సూచనలు కానీ వారి ద్వారా మీరు పొందవచ్చు. మరి వారితో మాట్లాడినట్టు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మేడం, అయితే చూసుకుంటే ఒక 3-4-5 డేస్ నుంచి కూడా డ్రగ్స్ గురించి కూడా చాలా పెద్ద చర్చ జరుగుతోంది. సో పెద్ద పెద్ద వాళ్ళ హస్తం ఉంది, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా, అంటే టాలీవుడ్, కాలీవుడ్, బాలీవుడ్ అనే కాదు, అన్ని ఇండస్ట్రీస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయని చెప్పి చూస్తున్నాం. అయితే ఈ డ్రగ్స్కి సంబంధించి ఏదైనా చట్టం ఉందా? ఉంటే ఆ చట్టం ఏం చెప్తుంది? తప్పకుండా అమ్మ, ఈ డ్రగ్స్కి సంబంధించి చట్టం ఎప్పుడో మనకు వచ్చింది. మీరన్నట్లు ఇటీవల కాలంలో మనం చాలా తరచుగా వింటున్నాము. ఒక 2-3 సంవత్సరాల కిందట కూడా చాలా హడావుడి జరిగింది. చాలామంది సెలబ్రిటీస్ ఈ డ్రగ్స్ వాడుతున్నారని, డ్రగ్స్ పంపిస్తున్నారని, డ్రగ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పేసి ఎంతోమందిని పిలిపించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అది చేయడం కూడా జరిగింది. కాకుంటే చిట్ట చివరికి కూడా దాంట్లో ఏమీ తేల్చినట్లుగా మనకు కనిపించడం లేదు. మళ్ళీ ఇప్పుడు గత ఒక 5-6 నెలల నుండి మళ్ళీ ఈ విషయం మళ్ళీ విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ప్రతిరోజు కూడా మనము మీడియాలో న్యూస్ చూస్తూనే ఉన్నాము. పలానా వాళ్ళు డ్రగ్స్ వాడుతున్నారు, పలానా వాళ్ళు డ్రగ్స్ పంపించుకుంటున్నారు, పలానా వాళ్ళు డ్రగ్స్కి బానిసలు అయిపోయినారు, పలానా వాళ్ళు ఈ డ్రగ్స్ దొరకక ఆత్మహత్య చేసుకున్నారు, పలానా చోట హత్య గావించబడిన సంఘటనలు కూడా ఉన్నాయని మనం చూస్తూ ఉన్నాము. ఈ డ్రగ్స్కి సంబంధించి చూస్తే మనకు NDPS యాక్ట్ అని చెప్పేసి ఉందన్నమాట. ఇది ఏమంటారంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్స్ సబ్స్టాన్సెస్ యాక్ట్ అని అంటారు. చెప్పాలంటే మత్తు పదార్థాలు మరియు మాదక ద్రవ్యాల చట్టం అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. కాబట్టి ఎవరైనా సరే ఈ మత్తు పదార్థాలు కానివ్వండి, మాదక ద్రవ్యాలు కానివ్వండి, వాళ్ళ దగ్గర పెట్టుకున్నా, లేకపోతే వాటిని వాడుతూ పట్టుబడినా, లేకుంటే ఎవరికైనా పంపించినా, లేకపోతే తయారు చేసినా, లేకపోతే కొన్ని సందర్భాల్లో వీటిని ఇలాంటి ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి పంటలను పండించిన, ఇవన్నీ కూడా చట్ట ప్రకారము నేరం అవుతుంది. ఈ నేరము నిరూపించబడినటువంటి పక్షంలో శిక్షలు కూడా చాలా హెచ్చు మోతాదులో పడేటటువంటి అవకాశం ఉందమ్మా ఈ చట్ట ప్రకారం. శిక్షలు అయితే అండి దాదాపు 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అట్లాగే దాంతోపాటు జరిమానా, అంటే ఫైన్ కూడా 1 లక్ష రూపాయల వరకు ఫైన్ కూడా విధిస్తారు ఈ చట్టాన్ని అనుసరించి. కాకుంటే దీంట్లో ఈ మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలను ఏం చేశారంటే ఇంత మోతాదులో కలిగి ఉండవచ్చు అని చెప్పడం జరిగింది. ఒక పెద్ద లిస్ట్ ఉందన్నమాట. ఎంత మోతాదు ఉంటే ఇది చట్ట ప్రకారము నేరం అవుతుంది, ఎంత మోతాదు పర్సనల్ యూజ్కు వాళ్ళు కలిగి ఉండవచ్చు అని ఉందన్నమాట. ఎంత మోతాదు అయితే చట్టంలో మనకు నిర్దేశించబడిందో అంత ఉన్న పక్షంలో దానికి శిక్ష పడేటటువంటి అవకాశం లేదు. మోతాదుకు మించి ఎక్కువ డ్రగ్స్ కలిగి ఉన్నా, ఎక్కువ డ్రగ్స్ వాడినా, డ్రగ్స్ వీళ్ళు సరఫరా చేసినా ఈ చట్ట ప్రకారం చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ డ్రగ్స్ మాఫియా అన్నది విపరీతంగా పెరిగిపోయింది మనం గమనిస్తూ ఉంటే. గత కొంతకాలంగా కొన్ని సర్వేలు చేస్తే కార్పొరేట్ కళాశాలకు సంబంధించినటువంటి యువత, ఎస్పెషల్లీ టీనేజ్ యువత, అంటే ఇంటర్మీడియట్ +2 చదివేటటువంటి పిల్లలు, వాళ్ళు కూడా ఈ మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయినారు. మనం చూస్తుంటాము, సిగరెట్స్ రూపేణ కానివ్వండి, చాక్లెట్స్ రూపేణ కానివ్వండి, ఇతరరా కానివ్వండి, ఇవి సరఫరా జరుగుతుంది. ఇది చాలా చాప కింద నీరులాగా పాకుతూ ఉందన్నమాట. వాళ్ళను మనం కనుక్కున్నప్పుడు ఏంటంటే ఈ డ్రగ్ పెడ్లింగ్ అని జరుగుతుంది. పెడ్లింగ్ అంటే ఏంటంటే ఈ సరఫరా చేసేటటువంటి విధానం అనమాట. కొంతమంది పెడ్లర్స్ ఉంటారు, వాళ్ళు అంటే ఈ మెయిన్ ఈ డ్రగ్స్ ఎవరైతే పంపిస్తూ ఉంటారో వాళ్ళ కింద కొంతమంది బాయ్స్ని పెట్టుకుంటారు.
వాళ్ళు ఈ కళాశాల ప్రాంగణంలో అక్కడ తిరుగుతూ చిన్న చిన్నగా ఈ యువత మనస్సులో ఈ డ్రగ్స్ వాడితే చాలా బాగుంటుంది, మీరు ఎంతో ఆనందంలో ఉండవచ్చు, హ్యాపీనెస్ పొందవచ్చు, అన్ని బాధలు మర్చిపోవచ్చు అని చెప్పేసి చిన్నగా వాళ్ళు బ్రెయిన్స్ను పాడు చేసి ఒక చిన్న డోసు వీళ్ళకు ఫస్ట్లో ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత నెమ్మదిగా దానికి వీళ్ళు అలవాటు పడిపోతారు. ఫస్ట్ డోస్ ఎప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారనమాట. ఓకే, వాళ్ళతో మాట్లాడి మనం కంటిన్యూ చేద్దాం. కాల్ చేసే ప్రతి ఒక్కరు కూడా దయచేసి సిగ్నల్ ఉండే చోటు కూర్చొని మాట్లాడండి. అలాగే టీవీ చూస్తూ మాట్లాడద్దు, టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించి మీకున్న సమస్య ఏంటో స్పష్టంగా చిన్నగా మీరు చెప్పేసేయండి. మీ సమస్య మీరు చెప్పాక దానికి సంబంధించి మేడం గారు ఇక్కడ ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కనుక ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు కాబట్టి మీరు వెంటనే స్పందించండి. అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే మీరు ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో దానికి సంబంధించి చక్కటి న్యాయపరమైన సలహాలు సూచనలు మీరు పొందగలరు. మరి కొంచెం గట్టిగా మీ యొక్క ప్రశ్న ఏంటో అడిగేసేయండి. కాలర్ ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నర్సాపురం అండి, నా పేరు వరలక్ష్మి. వరలక్ష్మి గారు చెప్పండి మీకున్న సమస్య ఏంటో. మా నాన్నగారు 2005లో వీలునామా రాశారండి. 2011లో చనిపోయారు. అంటే అప్పటికి మాకు 2 గదులే కట్టారండి, మెట్లు కట్టలేదు మా నాన్నగారు ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక. ఇప్పుడు పైనేమో కిందేమో మా అన్నయ్యకి తమ్ముడికి అని పైన నాకు అని రాశారు. ఇప్పుడు మా తమ్ముడు మా అన్నయ్య వాళ్ళు మెట్లు కట్టుకోవడానికి అడ్డు పెడుతున్నారు. మెట్లు ఎక్కడ కట్టుకుంటారో, మీరు బాత్రూమ్లు అవి ఎక్కడ కట్టుకుంటారా అని. అవి కూడా వీలునామాలో రాయాలండి. 2 గదులకు సంబంధించిన స్థలం నేను కింద స్థలం ఉంటుంది కదండి, ఇంకా ఉంది, అందులో నేను మెట్లు కట్టుకోవచ్చా అని అడుగుతున్నానండి. అలాగే 95 తర్వాత అదే ఆడపిల్లలకు కూడా వాటా అన్నారు కదా, తాతలు సంపాదించిన దాంట్లో వస్తుందా? ఓకేనమ్మా, మీ ప్రాబ్లం అర్థమైంది. మీ నాన్నగారు వీలునామా రాశారు, చనిపోయినారు. వీలునామాలో ఏ రకంగా రాశారో ఆ రకంగానే మీరు పంచుకున్నట్లుగా నాకు అర్థమవుతుంది. కాకుంటే ఈ మెట్లు కట్టుకునే దగ్గర మీకు కొంచెం మనస్పర్ధలు వచ్చినాయి అనుకుంటా, కుదరలేదు మీకు వ్యవహారం అన్నది. కాకపోతే వీలునామాలో మెట్లకు సంబంధించి ఏ విధంగా కూడా ప్రస్తావించలేదంట, మెట్లు కట్టలేదంట. ఆయన ఆర్థిక పరిస్థితి బాగాలేక మరి ఇప్పుడు కట్టుకోవాలి అంటే ఆయన ఇబ్బంది అవుతుందా? ఆయన వీలునామాలో రాయలేదు కదా అని చెప్పి అడుగుతున్నారు. ఏమో వీలునామాలో అన్ని విషయాలు రాయరమ్మా, మెట్లు కట్టుకోండి లేకపోతే ఇంకేదైనా కట్టుకోండి అని రాయరు. వాళ్ళకు ఉండేటటువంటి ప్రాపర్టీ ఎవరికి ఎంత ఇవ్వాలి అని రాసుకుంటారు. కాకుండా ఇంకా ఏదైనా కొంత ఫోర్ సైట్ ఉండే వాళ్ళైతే కొన్ని విషయాలు కూడా ప్రస్తావించుకుంటారనమాట. ఎందుకంటే ఇప్పుడు కొన్ని వాటాలు ఉన్నప్పుడమ్మా వీళ్ళు పైకి వెళ్ళాలంటే కింద వాళ్ళు అబ్జెక్షన్స్ చెప్పడము, కిందకి దిగాలంటే అబ్జెక్షన్స్ చెప్పడము, ఇతర ఏదైనా కొన్ని సదుపాయాలు కొన్ని చేంజెస్ చేసుకోవాలంటే కొంతమంది అబ్జెక్షన్స్ చెప్పడం చేస్తూ ఉంటారు. కాబట్టి పెద్దవాళ్ళు ముందు వీళ్ళకు తగాదాలు రాకుండా అన్ని విషయాలు కూడా తేటతెల్లంగా వీలునామాలో రాస్తే తర్వాత వాళ్ళకు తదనంతరం వాళ్ళకు ఏ తగాదాలు వచ్చే అవకాశం ఉండదు. కాకుంటే అక్కడ వీలునామాలో వ్రాయనంత మాత్రాన మెట్లు మేము కట్టుకోవచ్చా కట్టుకోకూడదని చెప్పేసి అడుగుతున్నారు. మెట్లు కట్టుకోవచ్చు అంటే అక్కడ రాస్తేనే కట్టుకోవాలని చెప్పేసి మనకు రూల్స్ ఏమి ఉండవు అనమాట. కాకుంటే మీరు ముగ్గురు కలిసి ఒక అభిప్రాయానికి వచ్చి కట్టుకోవాలి. ఆస్తిని పంచుకోవడంలో మీకు ఏ రకమైన పొరపచ్చాలు రాలేదనుకుంటున్నాను. కాబట్టి మెట్లు నిరభ్యంతరంగా కట్టుకోవచ్చు. కాకుంటే అది వేరే వారికి ఏ రకంగా వాళ్లకు అంటే వాళ్ళకి ఏదైనా డిస్టర్బెన్స్ లేకుండా, వాళ్ళకి ఏదైనా ఆటంకం రాకుండా చూసుకోవాలన్నమాట. మనకు ఒక్కొక్క పని చేయడం వల్ల మిగతా వాళ్ళకి ఏదైనా వాళ్ళ సౌకర్యానికి కానివ్వండి, వాళ్ళ వెసులుబాటు కానివ్వండి ఆటంకం వచ్చేటటువంటి ఉంటుంది. అంటే వాళ్ళ వే డిస్టర్బ్ అవ్వడం కానివ్వండి, వాళ్ళకి ఏదైనా ఫర్దర్గా డిస్టర్బెన్స్ రావడం కానివ్వండి, అట్లా ఉంటుంది. అవన్నీ లేకుండా ముగ్గురు ఎటు మీరు బ్రదర్సే కాబట్టి, బ్రదర్స్ సిస్టర్స్ కాబట్టి ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడుకొని కట్టుకోండి. అక్కడ లేదు కాబట్టి కట్టడానికి వీల్లేదు అనడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా మన కామన్ ఎమ్యూనిటీస్ అనమాట. కాబట్టి పెట్టుకోవాలండి. ఆడపిల్ల ఆస్తి హక్కు కోసం కూడా అడిగారు. ఆడపిల్లకి ఆస్తిలో హక్కు ఉంటుందండి, తండ్రి ఆస్తితో హక్కు ఉంటుంది. వీలునామా రాయకుండా తండ్రి చనిపోతే తండ్రి ప్రాపర్టీస్లో హక్కు ఉంటుంది. అట్లాగే తాతగారి ఆస్తి ఏదైనా ఉంటే, అంటే తండ్రి గారి స్వార్జితం కాకుండా తండ్రి గారి పిత్రార్జితంగా ఆస్తి ఏదైనా వస్తే ఆ ఆస్తిలో డెఫినెట్గా ఆడపిల్లలకు వాటా వస్తుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో. హలో, చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము గుంటూరు జిల్లా అండి. ఓకేనండి, సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు అడ్వకేట్ పార్వతి గారు ఉన్నారు, మాట్లాడండి. మాట్లాడండి. హలో, చెప్పండి అమ్మా. మరి మాది మొన్న ఆగస్టు 11వ తారీఖు డాటర్స్ రైట్ అని ఆడపిల్లల హక్కులని వచ్చినాయి కదండి. అవునండి. అది మా మామయ్య గారు 2003లో మాకు 2000లో ఇంటి పన్ను కట్టామండి, ఇల్లు ఉంది. ఓకే. ఈ ఇంటి పన్ను కడితే అది ఆయన 2003లో వీలునామా రాశారండి. అది 12లో అమల్లోకి వచ్చింది ఆయన చనిపోయిన తర్వాత. ఓకే ఓకే.
12లో అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అది ఏం ఇబ్బంది ఉండదు అంటారా? 3లో అయితే ఇంటి పన్ను కట్టాము. ఇంటి పన్ను గురించి కాదండి, వీలునామాలో మీ మామయ్య గారు ఏ రకంగా రాశారో ఆ రకంగానే మీరు ఆ వీలునామాలో రాసినటువంటి ప్రాపర్టీను ఎంతమందికి రాశారో అది సవ్యంగా మీరు పంచుకోండి. ఈ ఫర్దర్గా వీలునామా వ్యాలిడ్ వీలునామా అవ్వాలండి, రిజిస్టర్డ్ వీలునామా అయి ఉండాలి. దాంట్లో స్పష్టంగా అతనికి సంతానం ఎంతమంది ఉన్నారు, ఆడపిల్లలు ఎంతమంది, మగపిల్లలు ఎంతమంది, ఎవరికి ఎంత ఇస్తున్నారని చెప్పేసి రాసి ఉంటారు. సాక్షి సంతకాలు కూడా దాంట్లో పెట్టబడి ఉంటుంది. కాబట్టి అలాంటి వీలునామాల్లో రాసినటువంటి ప్రాపర్టీస్ను మీరు నిరభ్యంతరంగా కట్టుకోవచ్చు, అంటే అనుభవించేటటువంటి హక్కు ఉంటుంది. పంచుకోండి, తప్పకుండా పంచుకోండి. ఇంకా మీరు ఆస్తి పన్ను అంటున్నారు, ఆస్తి పన్ను ఆయన పేరు మీద కట్టారని చెప్తున్నారు, అంతేనండి మీరు చెప్పేది? హలో, కాల్ డ్రాప్ అయినట్టు. ఆయన జీవించినప్పుడు ఆస్తి పన్ను ఆయన పేరు మీద కట్టి ఉంటారు కదండి. తర్వాత వీళ్ళు వీలునామా ద్వారా ఈ ఆస్తిని పంచుకున్న తర్వాత దాన్ని వీళ్ళ పేర్ల మీద మ్యూటేషన్ చేయించుకోవాలి. మ్యూటేషన్ చేయించుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు ఆస్తి పన్నును కట్టే అవకాశం వీళ్ళకు ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లాట్, ఒక కన్స్ట్రక్షన్ ఉందనుకోండి, పై భాగం అన్నకు కింది భాగం తమ్ముడుకు ఎంతో రాసి ఉంటారు. వీళ్ళు దాన్ని వీలునామా ద్వారా వచ్చింది కాబట్టి పంచుకుంటారు. పంచుకున్న తర్వాత ఆఫీస్కి వెళ్ళి, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ పేరు మీద దాన్ని మార్చుకుంటారనమాట. అప్పుడు మాత్రమే వాళ్ళకు యాజమాన్య హక్కు వస్తుంది. మారినప్పుడు మున్సిపల్ రికార్డ్స్లో వీళ్ళ పేరు మీదకి వెళ్ళిపోతుంది. వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఇయర్ నుండి వీళ్ళ పేరు మీద ఆస్తి పన్ను కానివ్వండి, మిగతా బిల్స్ కానివ్వండి మార్పించుకున్న తర్వాత అప్పుడు కట్టుకునే అవకాశం ఉంటుంది. అప్పుడెప్పుడు జీవించి ఉన్నప్పుడు కట్టుకున్నారు, ఆయన పేరు మీద పన్ను కట్టారు కదా, మాకు ఏదైనా యాబ్స్టికల్ అవుతుందని అడుగుతున్నారు ఆవిడ. అట్లా అయ్యేటటువంటి అవకాశం లేదండి. ఓకే, అయితే ఈ డ్రగ్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎవరి మీదైనా సరే ఒక నింద నిరూపించబడినా సరే, లేదంటే ఇలా నింద పడింది అది నిజమా కాదా అని చెప్పి చర్యలు తీసుకోవాలి అంటే వీటికి సంబంధించి చర్యలు తీసుకునే హక్కు, అర్హత ఎవరికి ఉంది? ఎస్, ఇది చట్టం కదండి, చట్టం కాబట్టి దీని ప్రకారం చర్యలు తీసుకునేటటువంటి హక్కు ఎట్లా వస్తుందంటే, జనరల్గా మనమమ్మ మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు అంటే ఏంటో చెప్పుకుందాం. మత్తు పదార్థాలు అంటే ఏంటంటే మనం నోటి ద్వారా తీసుకునేటటువంటి టాబ్లెట్స్ అనమాట. అంటే ఆ టాబ్లెట్స్లో మత్తు పదార్థాలను ఉపయోగించి చేసినటువంటి మెడిసిన్స్ లాంటివి అనమాట. మాదక ద్రవ్యాలు అంటే డైరెక్ట్గా ఇప్పుడు మనం గంజాయి చూస్తుంటాము, అట్లాగే ఓపియం చూస్తుంటాము, చెరస్ చూస్తుంటాము, భంగ్ చూస్తుంటాము. అవన్నీ కూడా ఆ సబ్స్టాన్సెస్ని దాన్ని కొంచెం ప్యూరిఫై చేసి డైరెక్ట్గా వీళ్ళు తీసుకుంటూ ఉంటారనమాట. ఇవి మాదక ద్రవ్యాలు అని చెప్పేసి అంటారనమాట. కాబట్టి ఈ మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు మోతాదుకు మించి వాడినా, లేకపోతే సరఫరా చేసినా, లేకపోతే ఆ గంజాయి మొక్కలను, వాటిని ఈ పాపీ సీడ్స్ను, పాపీ మొక్కలను కల్టివేట్ చేసినా అది నేరం అవుతుంది. నేరం అయినప్పుడు ఎవరు చర్య తీసుకోవాలి అంటే ఈ మున్సిపల్ పోలీస్ డిపార్ట్మెంట్ చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొక విషయం మనం గమనిస్తే ఎక్సైజ్ వాళ్ళు, ఎందుకంటే ఇలాంటి పంటలను అక్రమంగా పండించకూడదు, ఎక్సైజ్ వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత వీటిని రవాణా చేసినప్పుడు కస్టమ్స్ వాళ్ళు మనం చూస్తుంటాం, పలానా ఎయిర్పోర్ట్లో ఇన్ని కిలోల గంజాయి పట్టుబడింది, ఇన్ని కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయి, ఈ వీటిల్లో ఈ డబ్బాల్లో వాళ్ళు పంపిస్తూ ఉన్నారు, ఈ చాక్లెట్స్లో పెట్టారు, ఈ తినుబండారాల్లో పెట్టి పంపించారని చెప్పేసి. అవి ఎట్లా పట్టుబడతాయండి? కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేసినప్పుడు పట్టుబడతాయి. కాబట్టి కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే దీనిపైన చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, అండ్ చాలా వరకు మనం చూస్తూ ఉంటాం, ఎక్కువగా కూడా అక్రమంగానే ఈ రవాణా అనేది జరుగుతుంది. అండ్ ఎక్కువగా కూడా ఈ మాఫియా అనేది కూడా ఫోకస్ చేసేది స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ మీద ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదో ఒక రకంగా వాళ్ళని లాగడం, అలవాటు చేయడం అనేది చేస్తున్నారు. మనం స్కూల్ జోన్స్లో అక్కడక్కడ అంటే న్యూస్లో మనం చూసాం. సో ఇలాంటివి చేస్తున్నప్పుడు స్కూల్ స్టూడెంట్స్ కానివ్వండి, కాలేజ్ స్టూడెంట్స్ కానీ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది కదా. వాళ్ళకి చాలా కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తే యువతను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారమ్మా. ఇందాక మనం చెప్పుకున్నాము, కళాశాల దగ్గరకు వచ్చి కొంతమంది వాళ్ళ ద్వారా నియమించబడినటువంటి ఏజెంట్స్ వచ్చి ఈ యువత మనసు ఒక రకంగా పాడు చేసి వాళ్ళ మనసులో చొప్పించి చిన్నగా అడిక్ట్ చేస్తారనమాట. ఫస్ట్ ఏదో టెస్ట్ డోస్ లాగా ఇస్తారనమాట. కొంతమంది సరదాగా అసలు ఎంజాయ్ చేద్దాం ఎట్లా ఉంటుందని చెప్పేసి క్యూరియాసిటీతో, ఎంతూజియాజంతో అలవాటు పడుతున్నారు. తర్వాత దాంట్లో ఇది బాగుందని చెప్పేసి రెండోసారి తీసుకుందాం అని చెప్పేసి తయారవుతున్నారు. తర్వాత ఆ డోసు సరిపోక అంటే నెమ్మదిగా పెంచుకుంటూ పోతున్నారు. ఆ డోస్ ఎప్పుడైతే పెంచుకుంటూ పోతూ ఉంటారో దానికి 100% అడిక్ట్ అయిపోతారో ఈ అమ్మకం సాగించేటటువంటి వాళ్ళు ఆ రేట్స్ పెంచేసేస్తున్నారు అనమాట. ఇది వాళ్ళ డబ్బును
సంపాదించేటటువంటి మార్గం వాళ్ళకి అనమాట. కాబట్టి ఈ పిల్లలకు జనరల్గా చదువుకుంటే పిల్లలకు మనీ ఉండదు, కాబట్టి వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న దొంగతనాలు చేయడం కానివ్వండి, అమ్మా నాన్న దగ్గర పర్సులు దొంగలించడం కానివ్వండి, వాళ్ళ ఏటీఎం కార్డ్స్ తీసుకోవడం కానివ్వండి, వాడడం కానివ్వండి, ఖర్చులు ఎక్కువగా చెప్పి ఇచ్చేయడం కానివ్వండి చేసి వారి వారి యొక్క ఈ మానసిక బలహీనతలను వాళ్ళు వాడుకుంటున్నారు, ఆ డబ్బులను వాడుకుంటున్నారు. ఈ ఇంట్లో వాళ్ళు కూడా గమనించేటటువంటి ఇది ఎవరికీ లేదనమాట. ఎందుకంటే ఈరోజు రేపు ఇద్దరు జాబ్స్ చేసుకుంటున్నారు, పేరెంట్స్ ఇద్దరు. సరే ఏదో అడిగాడు, పాకెట్ మనీ అడిగాడు, ఇచ్చేద్దాము, ఏదో అవసరం పడింది ఏటీఎం కార్డు ఇచ్చేద్దామని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారని గమనించే పరిస్థితుల్లో లేరు. ఐఫోన్స్, కాస్ట్లీ ఐఫోన్స్ అందరి దగ్గర అవైలబిలిటీ ఉంటున్నాయన్నమాట. ఇంట్లో ఆన్లైన్ ఆర్డర్స్ మీకు తెలుసు కదండి, ఇప్పుడు బయటపడ్డే వ్యవహారాలన్నీ కూడా చాటింగ్ వ్యవహారాలే. అంటే అది ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగాలి, తర్వాత నిజం అన్నది నిరూపించబడాలన్నమాట. ఈ రకంగా ఆర్డర్ ఇచ్చుకోవడము, తెచ్చుకోవడము, ఇంట్లో అలవాటు పడడము, ఈ రకంగా అయిపోతున్నారు. తద్వారా వాళ్లకు ఏకాగ్రత తగ్గిపోతుంది, చురుకుదనం తగ్గిపోతుంది, అస్తమానం మత్తులను జోగుతూ ఉంటారు. ఇంకా చదువు అన్నది ఇంకా అటకెక్కేటటువంటి పరిస్థితుల్లో ఉంటుందన్నమాట. ఇంకా పేరెంట్స్ కాల్స్ ఉన్నాయి. కాల్స్ ఉన్నాయి మేడం, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను శ్రీకాకుళం జిల్లా బాలకొండ నుంచి మాట్లాడుతున్నాను. ఓకేనండి, మీ సమస్య ఏంటో చెప్పండి. పార్వతి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి. అంటే మా పాపకి ఈ మధ్యనే ఫిబ్రవరి 28ని మ్యారేజ్ చేశాను. ఓకే. మ్యారేజ్ చేసిన తర్వాత అంటే పాప బెంగళూరులో పనిచేస్తున్నది, అల్లుడు కూడా బెంగళూరులోనే చేస్తున్నారు. మ్యారేజ్ 28ని ఫిబ్రవరి చేసాము. తర్వాత ఏమో మేము మాలం ఇద్దరం కలిసి వెళ్ళి అల్లుడు ఏవో ఇల్లు గట్ట వాళ్ళే తీసుకున్నారు అనుకోండి, ఏవో సామాన్లు ఇవన్నీ కూడా సెటప్ చేసుకుని వచ్చాము. ఓకే. తల్లిని అక్కడ ఉంచాను, నేను మామూలుగా మా ఊరు నేను వచ్చాను. వచ్చేసిన తర్వాత వాళ్ళ అమ్మగారు వెళ్ళారు. లాక్డౌన్ ఇంకా 26 ఎప్పుడో అవుతుంది అనగా 21 మార్చి 21కి వెళ్ళారు అనమాట బెంగళూరు, కొడుకు కోడలు. ఓకే. ఓకే. వన్ వీక్ ఆఫ్టర్ 1 వీక్ అయిన తర్వాత ఆవిడ టార్చర్ పెట్టింది బాబాని, తల్లి కూతురు ఇద్దరిని. ఓకే. ఓకే. పుట్టి అనుమానం కలవంటి మనిషి అల్లుడు. ఓకే, చెప్పండి. అమ్మాయిని అనుమానిస్తున్నాడండి, అనుమానిస్తున్నారా? తల్లి ఏది చెబితే కొడుకు అదే వింటాడు. ఓకే. ఓకే. ఆ తర్వాత కూడా మమ్మల్ని ఇంట్లోంచి కూడా వెళ్ళిపోమని చెప్పాడు. ఓకే. ఓకే. బెంగళూరులోని పోలీస్ స్టేషన్ కి వెళ్ళిండు, తల్లి కూతురు ఇద్దరు వెళ్ళి ఒక మేడం గారు ఉంటే ఆ మేడం గారితో చెప్పారు, ఇలా ఉండండి పోలీసులు ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్తున్నారు, విడాకులు కూడా ఇచ్చిస్తాం అంటున్నారు. ఓకే. అనేసి ఆ మేడం గారికి చెప్తే ఆవిడ ఏంటన్నారంటే, ఇది పెద్ద సమస్య కాదమ్మా, దీన్ని కొట్టి మేము ప్రొసీడ్ అవ్వలేము. ఆడేనైనా టార్చర్ పెడుతున్నట్టుగా, కొడుతున్నట్టుగా, ఏడిపిస్తున్నట్టుగా అలాంటిది ఏమైనా చేసినట్టుగా అయితే మనం మేము కేసు మీరు పుటప్ చేయొచ్చు అని అన్నారు. ఆయన విడాకులకి చూస్తున్నాడు, ఇంకా 40 days కూడా మ్యారేజ్ అయ్యి అవ్వలేదు. ఎందుకు పెళ్లి చేసుకున్నావు ఏంటంటే పుట్టిన అనుమానం ఆ పిల్లకి. ఆ పిల్ల తల్లి డబ్బు మనిషి, కొడుకు అంటే అల్లుడు ఇంకా అవ్వలేదు, ఆయన అనుమానం మనిషి. 4 దిక్కులు వెళ్ళి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడన్నమాట. ఏంటో తెలియదు, విడాకులు రెడీ అవ్వమంటున్నాడు. ఏ రకంగా ప్రొసీడ్ అయితే బాగుంటుంది అనేసి మిమ్మల్ని అడుగుదామని సలహా. ఓకేనండి, ఇక్కడ టార్చర్ అన్నది అత్తగారు మాత్రమే టార్చర్ చేస్తుందా, భర్త కూడా టార్చర్ చేస్తున్నాడండి? ఇద్దరునండి, తల్లి ఏది చెబితే కొడుకు చేస్తాడు. ఓకే. టార్చర్ అంటే ఏ రకమైన టార్చర్ అండి? అంటే అవమానించడమా, లేకపోతే మానసికంగా ఏదైనా మాటలు మాట్లాడమా? నువ్వు అందంగా ఉంటావే, నువ్వు బీటెక్ చేసావే, నీకు మళ్ళీ బిల్లు అవుతుంది, నీకు ఎవరైనా వస్తారే, నా కొడుకు మహాంతమైన బుద్ధిమంతుడేవాడు, అమాయకుడేవాడు అని ఇలాగా నానా విధములుగాను ఉన్న పార్టీ 14 days లో కూడా వాళ్ళ ప్యాకెట్ వాళ్ళు తెచ్చుకోవడం, వాళ్ళ సామాన్లు తిని సామాన్లు వాళ్ళు తెచ్చుకోవడం, పిల్లలు తిందా లేదా మగుడు అడగడం కట్టా లేదు. మీరు మీ అల్లుని అడిగారు, ఒక నిమిషం అండి, మీ అల్లుని అడిగారండి మీరు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారని?
అని అడిగాను. ఇదేంటైనా ఇది తప్పు కదా, మీ ఇద్దరు అత్తగారు ఉన్నారు, మీ అమ్మగారు ఉన్నారు, మీ ఇద్దరు కావాల్సిన వాళ్ళు మీ నలుగురు అక్కడ ఉన్నారు, నేనంటే ఇక్కడ ఉన్నాను అనుకో, అవునండి. ఏదో సర్దుబాటు చేసుకొని వెళ్ళిపోవాలి కానీ తగులు ఎందుకు అని అన్నా. అంటే ఏమంటున్నారు? నేను ఎక్కువ మాట్లాడలేదు. ఆయన రిప్లై ఏమి ఇచ్చారండి, దానికి సమాధానం ఏమి ఇచ్చారు? ఇప్పుడండి ఒక టార్చర్ పెట్టాలన్నా డైవోర్స్ గా రెడీ అవుతున్నారు వాళ్ళు. ఓకే, సమాధానం కూడా అంటే ఏమి ఇష్టపడి ఇవ్వట్లేదు. పెళ్లి చేసుకున్నాడండి మీ అమ్మాయిని అతను? ఏమ్మా? పెళ్లి చూపులు అయ్యి ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా లేదా వాళ్ళ అమ్మ బలవంతం? చూపులు అయ్యాయి, అన్ని అయ్యాయి, గోధుమ పెట్టాం, మా ఇంటికి వచ్చారు, పంతులు గారి దగ్గర తీసుకెళ్ళాను, ముహూర్తాలు కట్టించాను, పిల్లలు ఇష్టపడ్డారని అన్నాడు. కానీ ఓకే ఓకే అనుమానం మనిషి వాళ్ళకి వాళ్ళిద్దరు ఫ్లైట్ లోనే ఇద్దరు వచ్చారు. ఎవరి సీటు వాళ్ళకి, పాప సీటు పాపకి ఇచ్చారు, పిల్లడి సీటు పిల్లలకి ఇచ్చారు. పండగకి రమ్మని కౌలు పెట్టాం. ఓకే. ఫిబ్రవరి పెళ్లికి ముందు పండగకి మ్హూ. రమణమని కౌలు పెడితే వచ్చారు. అప్పటి నుంచి దాని మీద అనుమానం, పిల్ల మీద అందరికి ఎంక్వైరీ చేయడాలు. ఆ చుట్టుపక్కల బెంగళూరులో పాప ఎక్కడైతే పనిచేసిందో మొదట ఏజెన్సీలో పనిచేసింది, ఆహా. ఆ తర్వాత ఇంకా బుల్స్ లో పనిచేసి కూడా వచ్చిందనమాట. ఆ ఏజెన్సీ బ్యాంక్ వెళ్ళి ఎవరు వాటిని కొనుక్కోవడం, ఓకే, వారికి ఇష్టం లేదని తల్లికి చెప్పాడట. ఓకేనండి. ఓకే, దీనికి అర్థమైందండి. సంబంధించి కేవలం అనుమానం మూలనే వేధిస్తున్నాడు. ఇంతకుముందు జాబ్ ఎక్కడ చేసింది, ఎట్లా ఉండిందని చెప్పేసి బిహేవియర్, అమ్మాయి బిహేవియర్ ఎట్లా ఉందని అంటే చెప్పేసి. ఎంక్వైరీ మ్యారేజ్ ముందు చేస్తే బాగుంటుంది, అయ్యాక చేస్తే, మ్యారేజ్ కి ముందు ఎంక్వైరీ చేసుకోవడం ఒక పద్ధతి, కానీ చేసుకున్నాక ఇలా చేస్తే ఎవరికైనా సరే కొంచెం బాధగానే ఉంటుంది. చాలా బాధాకరమైన విషయం అండి. ఈ రకంగా అనుమానం అంటే పెళ్ళై 40 days అయింది, 40 days కాకముందు నుంచి బిగిన్ చేశారని చెప్తున్నారు. అదొకటి. అత్తగారు భర్త ఇద్దరు కలిసి కూడా అనుమానిస్తున్నారు, అవమానిస్తున్నారు మీ అమ్మాయిని. ఇంకొకటి, మీరు ఏదన్నా ఈ పెళ్లి చేసినటువంటి మధ్యవర్తులు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కలిసి కూర్చోబెట్టి మాట్లాడి ఒక చిన్న పంచాయతీ లాంటిది ఏర్పాటు చేసుకోండి. ఏదైనా మనం తదుపరి చర్యలు తీసుకోవాలంటే ఏదో మన ప్రయత్నాలు మనం చేసుకోవాలి. అసలు వీళ్ళకి ఏమైంది, ఎందుకు ఆ రకంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి పెద్ద మనుషుల సమక్షంలో మీరు మాట్లాడుకుంటే ఫస్ట్ మంచిదండి. లేదా ఏదైనా ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్కు అబ్బాయి వచ్చేపాటైతే తీసుకుని వెళ్ళి ఇద్దరి భార్యాభర్తలను కూర్చోబెట్టి వాళ్ళ సమస్య ఏంటి, అతనికి ఎందుకు అనుమానం వచ్చింది, ఆ అమ్మాయి ఏదన్నా లోటుపాట్లు ఉన్నాయి అమ్మాయిలో, లేకుంటే అబ్బాయి షార్ట్ టెంపర్మెంట్ ఉందా ఏంటని చెప్పేసి వాళ్ళ ఇష్టాయిష్టాలు ఏమన్నా కలవలేదా, వాళ్ళ ఎన్విరాన్మెంట్ బాగలేదని చెప్పేసి అనేక విషయాలు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్కి రమ్మంటే వచ్చేటటువంటి వాళ్ళు లేరండి ఈరోజు రేపు. అలా వెళ్తే అది చాలా నేచురల్ అండి. ఈరోజు రేపు పడనప్పుడు మూడో వ్యక్తి సమస్యలో వాళ్ళ దృష్టికి మన సమస్యలు తీసుకొని వెళ్ళినప్పుడు ఫ్యామిలీ కౌన్సిలర్స్ చక్కగా అనలైజ్ చేసి అసలు ఆ సమస్యకు మూల కారణం ఏంటో కనుక్కొని వాళ్ళు తగినటువంటి పరిష్కార మార్గాలు చూపిస్తూ ఉన్నారు. సరే, అది ఇది కుదరదు అనుకున్నప్పుడు పెద్ద మనుషులను తీసుకొని వెళ్ళి మాట్లాడండి. ఇంకా అతని తరఫున ఎవరైనా ఉంటే బంధువులు, అంటే అమ్మ ఎటు అతని వైపే మాట్లాడతారు జనరల్గా, ఆమె కూడా వేధింపుల్లో పాత్ర వహిస్తున్నారు కాబట్టి ఆవిడ మీకేం కోఆపరేట్ చేసే అవకాశం ఉండదనుకుంటున్నాను. మాట్లాడేటటువంటి ప్రయత్నాలు చేయండి. లేదా విడాకులు కావాలంటున్నాడంటే మరి ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎందుకు విడాకులు కావాలంటున్నారు, ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు కదా, అసలు అతని ఉద్దేశం ఏంటి, అభిప్రాయం ఏంటి కనుక్కోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుందండి. ఒకసారి మీ అమ్మాయిని కూడా పర్సనల్గా మీరు మాట్లాడి ఎందుకు ఈ రకంగా వస్తుంది, తను ఏమంటున్నారు, ఏ రకంగా వాళ్ళ వ్యవహారం ఉంటున్నది, అత్తగారి పాత్ర ఎక్కువ ఉంటుందా, భర్త పాత్ర ఎక్కువ ఉంటుందా, ఏదైనా సర్దుకుపోయేటటువంటి వ్యవహారాలా లేదా చాలా సీరియస్ వ్యవహారాలు అని చెప్పేసి గమనించండి. ఇంకా తర్వాత అయితే మాత్రం మీరు డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ కేసులు పెట్టుకున్నప్పుడు అక్కడ వాళ్ళు పిలిపించి మాట్లాడతారు కౌన్సిలింగ్. ఇతను రాకపోయినా కూడా కోర్టు ద్వారా నోటీసులు వస్తాయి. నోటీసులు వచ్చిన తర్వాత ఫస్ట్ స్టేజ్లో వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. ఆ కౌన్సిలింగ్లో బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బెంగళూరులో ఉంటున్నారు కాబట్టి బెంగళూరులో ఉండేటటువంటి డీబీసీ కేసెస్ వేయడానికి ఇప్పుడు మనకైతే ఏపీలో తెలంగాణలో సఖీ సెంటర్స్ అని చెప్పేసి ఓపెన్ చేశారు. ఈ డీబీసీ కేసెస్ అన్ని చోట్ల కూడా ఉంది కాబట్టి బెంగళూరులో డీబీసీ కేసెస్ ఎక్కడ వేస్తారో కనుక్కోండి. ఆ ఫోరంకి వెళ్ళండి, అక్కడ వారిని సంప్రదిస్తే మాకు కౌన్సిలింగ్ కావాలండి, ఇద్దరికి సరిపడట్లేదు, కొన్ని మానసిక ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్తే పిలిపించి మాట్లాడతారండి. దీనికి తప్ప ఇప్పుడు ఇనీషియల్ స్టేజ్లో మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదైనా కేసులు పెట్టాలన్నా కూడా సంసారానికి ఇంకంతటితో మనం నీళ్ళు వదులుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయండి. పోలీసులు ఎప్పుడు సంప్రదించాలంటే ఇందాక మీరే చెప్పారు, వరకట్న వేధింపులున్నా, అమ్మాయిని విపరీతంగా గాయపరిచినా, ఇంట్లోంచి గెంటి వేసినా, ఇలాంటి కారణాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ వరకట్న వేధింపుల కింద, గృహహింస కింద తీవ్రంగా కొట్టినా, తిట్టినా, హింసించినా అప్పుడు మాత్రమే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇంకా మనకు తప్పదు బాబు అనుకున్నప్పుడు భరించలేని పరిస్థితుల్లో మాత్రమే పోలీసులను ఆశ్రయించండి.
దానికైతే ముందైతే మీరు డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టుకుంటే బాగుంటుందండి. అయితే పార్వతి గారు, సో ఎక్కువగా మనం చూస్తుంటాం ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించి కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేది యూత్. సో అది డబ్బున్న వాళ్ళే అయ్యారా అంటే అలా కూడా చెప్పలేం. అన్ని స్టేజెస్లో ఉన్న వాళ్ళు కూడా ఈ డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు, ఎన్నో బాధపడుతున్నారు, ఎడిక్ట్ అయిపోతున్నారు. ఒక్కోసారి దొరకక సూసైడ్ చేసుకునే పరిస్థితులు కూడా మనం చూసాం చాలా వరకు కూడా. సో ఈ విషయంలో పేరెంట్స్ చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో యూత్కి మీరు చెప్పే జాగ్రత్తలు ఏంటి, ఎస్పెషల్లీ వాళ్ళ తల్లిదండ్రులకు మీరు చెప్పే జాగ్రత్తలు ఏంటి? అవునండి, మనం గమనిస్తే ఈ డ్రగ్స్ మాఫియాలో పడి కొట్టుకుపోయి బలైపోయేది ఎక్కువ యూత్ అనమాట. యూత్లు అందరూ కూడా కొనుక్కొని ఈ డ్రగ్స్ వాడేటటువంటి కెపాసిటీ అంతమందికి ఉండదు. ఇది కేవలం ఒక దుర్వ్యసనము. ఒక వ్యక్తి ఒక దుర్వ్యసనానికి లోనైనప్పుడు ఆ వ్యసనాన్ని తీర్చుకోవడం కోసము ఎంతకైనా ఎగబడినటువంటి సందర్భాలు మనం చూసాము. అది వేరే వాళ్ళని బాధించి హింసించి అసాల్ట్ చేసైనా కూడా డబ్బుల కోసం తెచ్చుకుంటున్నారు. అవి దొరకని పక్షంలో, అన్ని మార్గాలు మూసుకుపోయిన పక్షంలో వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కొన్ని స్టేజెస్లో మనం చూస్తే ఒక రకంగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనై మెంటల్ డెలీరియం స్టేజ్కి వెళ్ళిపోయి సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ కోసం కూడా వెళ్తున్నారనమాట. దొరకనప్పుడు వాళ్ళు పడేటటువంటి బాధ చాలా విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే చాలా విడ్రాయల్ సిమ్టమ్స్ చాలా వస్తాయంట ఆ మందు దొరకనప్పుడు. ఇప్పుడు మనం తాగుబోతులు ఒక పూట డ్రింక్ దొరకకపోతే పిచ్చి పిచ్చిగా అరుస్తూ కేకలేస్తూ ఎక్కడ వస్తువులు అక్కడ పడేస్తూ వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఆ రకంగానే వీళ్ళు కూడా తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి లోనవుతారు. అది దొరకనప్పుడు అది తీసుకోవాలనేటటువంటి వాళ్ళ కోరిక ఎక్కువైపోతుంది. ఎంతకైనా వాళ్ళు తెగించేటటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. చాలామంది పేరెంట్స్ ఫస్ట్లో ఏదో డబ్బులు కదా అడుగుతున్నాడు, ఏదో వాడుకుంటున్నాడు అని చెప్పేసి అనుకుంటారు. ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నారేమో, ఏదైనా పబ్స్కి క్లబ్స్కి వాటికి వెళ్తున్నారేమో, బేకరీకి వెళ్ళి ఎక్కువ ఖర్చు పెడుతున్నారేమో అని అనుకుంటున్నారు. తీరా చూసిన తర్వాత ఎప్పుడు బయటపడుతుందంటే పిల్లలు ఒక రకంగా ఎప్పుడు కూడా డిసింట్రెస్టింగ్గా ఉండడము, ఎక్కువ ఎవరితో కలవకుండా ఉండడము, తర్వాత చదువు పట్ల శ్రద్ధ తగ్గిపోవడము, బ్యాక్లాగ్స్ ఎక్కువైపోవడము, కొన్ని సందర్భాల్లో కాలేజెస్లో స్కూల్స్లో అటెండెన్స్ కూడా తగ్గిపోవడము, ఇంట్లో డబ్బులు ఎక్కువగా మాయమైపోవడము, ఇన్యాక్టివ్ అయిపోతారు. తర్వాత ఏటీఎం కార్డ్స్లో ఎక్కువ తరచుగా ఖర్చులు ఎక్కువగా చూపించడము, తక్కువ విడ్రాయల్స్ అన్ని ఎక్కువైపోవడం డబ్బులు ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు గమనిస్తే అప్పటికి ఆల్మోస్ట్ వాళ్ళు చేజారిన సందర్భాలు మనం ఎన్నో చూసుకుంటున్నాం అనమాట. తీరా గమనించిన తర్వాత వాళ్ళు ఇంకా పాపం విపరీతంగా బాధపడిపోయి వాళ్ళని ఇంకా కౌన్సిలింగ్కి తీసుకుని వెళ్ళి సైకాలజిస్టులకు తీసుకుని వెళ్ళి అక్కడ కూడా మాట విని పక్షంలో ఇంకా చికిత్స చేయించాలని చెప్పేసి డి అడిక్షన్ సెంటర్స్ తీసుకెళ్ళడము, సైకియాట్రీ ట్రీట్మెంట్ ఇప్పడము, రకరకాలుగా పేరెంట్స్ తంటాలు పడుతున్నారు. ఆ యువతను వాళ్ళ పిల్లల్ని ఈ మత్తు పదార్థాల నుంచి వాళ్ళను బయటపడేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి యువతే టార్గెట్ అయిపోతుంది. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఎక్కువగా టార్గెటెడ్ అవుతున్నారనమాట. అయిపోయిన తర్వాత నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇవి దొరకనప్పుడు వాళ్ళ ప్రవృత్తి చాలా హింసా ప్రవృత్తిగా మారిపోతుంది. మనం గమనిస్తున్నాము ఈ అడిక్షన్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది దొరకని పక్షంలో పైకి వెళ్ళి దూకేయడం కానివ్వండి, ఏదైనా కత్తితో బెదిరించడం కానివ్వండి, కొన్ని సందర్భాల్లో ఇంకా తల్లిదండ్రులపైన మ్యాన్ హ్యాండిల్ చేయడం కానివ్వండి, ఆ తెచ్చేటటువంటి ఎవరైతే సప్లై చేస్తుంటారో వాళ్ళపైన తీవ్రమైన ఒత్తిడి చేయడం కానివ్వండి, ఎలాంటి దానికైనా కూడా దిగజారిపోతున్నారు. కాబట్టి మనకు ఉండేటటువంటి చట్టాలను సరిగ్గా మనం అమలు పరుచుకోవాలి, ప్రాపర్ ఎంక్వైరీస్ చేయాలి. అట్లాగే యువత ఈ మత్తు పదార్థాలకు బానిసైపోతున్నారన్నప్పుడు ఆ కళాశాల యాజమాన్యం కూడా కొంతవరకు బాధ్యత వహించాలి. ఆ కళాశాల ప్రెమిసెస్లో ఏం జరుగుతుంది, కొత్త వాళ్ళు ఎవరు సంచరిస్తున్నారు, ఈ పిల్లలు వాళ్ళ స్టూడెంట్స్ ఎవరితో మాట్లాడుతున్నారు, ఈజీగా పట్టుకోవచ్చమ్మా అవుటర్స్ ఎవరు, లోపల ఉండేటటువంటి పిల్లలు ఎవరు అని చెప్పేసి అని పెట్టాలి. వాళ్ళకు కూడా మంత్లీ వన్స్ ఒకలాంటి కౌన్సిలింగ్ సెషన్స్ ఏర్పాటు చేయాలి. యువత ఏ రకంగా నిర్వీర్యమైపోతున్నారు, ఏ రకంగా ఈ డ్రగ్ పెడ్లింగ్ జరుగుతుంది, ఏ రకంగా వారిని వారు కాపాడుకోవాలి, ఈ రకంగా బానిసలైపోయినప్పుడు తద్వారా వచ్చేటటువంటి పరిస్థితులు ఎట్లా ఉంటున్నాయని చెప్పేసి వాళ్ళకి తేటతెల్లం చేయాలి. కొన్ని వీడియో షోస్ ద్వారా కానివ్వండి, కొన్ని మంచి నిష్ణాతులైనటువంటి కౌన్సిలర్స్ని పిలిపించి కానివ్వండి, సైకాలజిస్ట్ని పిలిపించి కానివ్వండి, వాళ్ళని పిలిపించి వీళ్ళని కాస్త కూస్త ఎడ్యుకేట్ చేసేటటువంటి ప్రయత్నాలు చేయాలి. కాలర్ ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వరంగల్. ఓకేనండి, మీ సమస్య ఏంటో చెప్పండి. అడ్వకేట్ పార్వతి గారు ఉన్నారు, మాట్లాడండి వారితో. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. హలో హలో, చెప్పండి. మా నాన్న వాళ్ళు ఒక భూమి ఉన్నారండి, దాంట్లో వాళ్ళ చెల్లికి వాటా ఇస్తామని ఇచ్చారండి. కాకపోతే రిజిస్ట్రేషన్ కాలేదు, అంతలోనే ఆమె చనిపోయిందండి. వాళ్ళ అబ్బాయి మెంటల్లీ హ్యాండిక్యాప్డ్.
అతను ఇప్పుడు మళ్ళీ మా మామయ్య అతన్ని వేరే మ్యారేజ్ చేసుకున్నాడు. అంటే అతను మాతో అంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా కలిసే ఉండేది. కాకపోతే మాకు చెప్పకుండా మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ల్యాండ్ ని వాళ్ళ పేరు మీదకే రిజిస్ట్రేషన్ చేయించాలి అని ఫోర్స్ చేస్తున్నాడండి అబ్బాయి పేరు మీద. అంటే అబ్బాయికి ఒకసారి ఆయన కొంచెం బాబు కాస్త ఆగుతారా? సమస్య ఎవరిది చెప్పండి ఇప్పుడు. హలో, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎవరిది గట్టిగా మాట్లాడండి, కొంచెం స్పష్టంగా చెప్పండి మీ సమస్య ఏంటో. ఓకే అండి. చెప్పండి ఇప్పుడు. నాన్న వాళ్ళు ల్యాండ్ తీసుకున్నారండి. దాంట్లో వాళ్ళ చెల్లికి వాటా ఒక్క నిమిషం ఆగండి. మీ నాన్నగారు వాళ్ళు ల్యాండ్, ఒక నిమిషం ఆగుతారా? ల్యాండ్ మీ నాన్నగారు కొనుక్కున్నారా? అవునండి, మా నాన్న ఉన్నారు. కొన్న తర్వాత ఏమైంది చెప్పండి ఇప్పుడు. వాళ్ళ చెల్లికి దాంట్లో వాటా ఇస్తామని 10 గుంటలు ఇస్తాం. ఎవరి చెల్లికి? మీ చెల్లికా మీ నాన్నగారి చెల్లికా అండి? అవునండి. మీ చెల్లెలికా మీ నాన్నగారి చెల్లెలికా? వాళ్ళ నాన్నగారి చెల్లెలకి. హలో హలో, ఓకే, కాల్ డ్రాప్ అయినట్టుంది మేడం. సరిగ్గా క్లారిటీ లేదమ్మా. మరొక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో మేడం, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం నాది గుంటూరు జిల్లా మేడం. నా పేరు సురేష్ బాబు. ఓకేనండి, సమస్య ఏంటో చెప్పండి, కొంచెం స్పష్టంగా చెప్పండి. మేడం నాది 2018లో నాకు మ్యారేజ్ అయింది. ఓకే. నేను గవర్నమెంట్ టీచర్ని, ఆమె కూడా గవర్నమెంట్ టీచర్, ఇద్దరం. ఓకే. అయితే ఆమెకి పెళ్ళైన దగ్గర నుంచి అంతకు ముందే అనారోగ్య సమస్యలు ఉన్నాయి, మాకు చెప్పకుండా మోసం చేశారు. ఆ తర్వాత పీరియడ్స్ లిమిటెడ్ గా అవ్వకుండా అన్లిమిటెడ్ గా అవుతూ ఉన్నాయి. పర్ డే వచ్చేసి 8 టైమ్స్ అట్లా. 25 డేస్ 20 డేస్ కూడా అవుతూనే ఉన్నాయి. తర్వాత నరాల వీక్నెస్ అని ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఆమె దగ్గర చాలా దుర్వాసన రావటం కూడా ఇట్లా. సరే అని చెప్పేసి నేను మరి ఇట్లా ఉంది కదా నీ పరిస్థితి, నేను బయట ప్రపంచానికి తెలియపరచకుండా స్నేహపూర్వకంగా ఇడిపోదాం అంటే, సరే నువ్వు ఎవరికి చెప్పొద్దు, ఎడాగులకు అప్లై చేస్తానని చెప్పి ఎడాగులకు అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే నాకు ఫస్ట్ హీరింగ్ అన్నప్పుడు నా మీద 498 కేసులను DVC 2 ఫైల్ చేశారు. అప్పటి నుంచి వాళ్ళ నాన్న కూడా ఉద్యోగస్తుడు కాబట్టి, ఇద్దరు ఉద్యోగాలు కాబట్టి వాళ్ళు లంచాలు ఎక్కువ పోలీసులకు ఇచ్చేసి మమ్మల్ని టార్చర్ పెట్టడం. నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. నేను జాబ్ వచ్చిన తర్వాతే నేను ఇలాగా కొంచెం ఇప్పుడే బాగా బ్రతుకుతున్నాము. మమ్మల్ని ఇలాగా అవమానపరుస్తూ. మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే ఏ విధంగా న్యాయం కావాలనుకుంటున్నారు? అదే మేడం, ఇప్పుడు పోలీసులు కూడా సరైన రీతిలో న్యాయ విచారణ జరపట్లేదు. ఇప్పుడు డబ్బు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే వాళ్ళు ఫేవర్ గా ఉంటున్నారు. ఇలాగా అవునండి. మీరు ఎందుకంటే మీ పైన విడాకులు ఇస్తానని చెప్పినప్పుడు మీరు కన్సెంట్ డైవర్స్కి ఒప్పించి ఇద్దరు కూడా కన్సెంట్ డైవర్స్ వేసుకుంటే బాగుండేది. మరి నాకు తెలిసింది మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మీరే విడాకుల పిటిషన్ కోర్టులో దాఖలు చేసుకున్నారు. దాఖలు చేసుకున్నాక ఆవిడ బహుశా ఎక్స్పర్ట్ అవుతానని చెప్పినట్లు మీకు నాకు అర్థమవుతుంది. ఇప్పుడు తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందంటున్నారు. మరి పోలీసులు కేసు బుక్ చేసినప్పుడు మీకు ఉండేటటువంటి సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్ళాలి. జనరల్గా ఇలాంటివన్నీ కూడా ఈ అనారోగ్య కారణాలన్నీ కూడా విడాకులకు దారి తీయవండి. తీవ్రమైన అనారోగ్యం ఉండి అది సంసార జీవితానికి ఇంకా విఘాతం కలిగించేటటువంటి అనారోగ్యం ఉన్నప్పుడు మాత్రమే కోర్టు వాళ్ళు కన్సిడర్ చేసి అది కూడా నిజమని భావించి ప్రాపర్ ఎవిడెన్స్ పెట్టినప్పుడు మాత్రమే ఇస్తారు. భార్య ఒంట్లో బాగుండట్లేదు, ఈ రకంగా అనారోగ్య సమస్యలు ఎక్కువైపోతున్నాయి, నాకు విడాకులు కావాలి అంటే అది ప్రాపర్ గ్రౌండ్ కాదండి. మన హిందూ వివాహ చట్టాన్ని అనుసరించి విడాకులకు ప్రాపర్ గ్రౌండ్ కాదనమాట. కాబట్టి ఎనీహౌ మీరు మరి ఏ రకంగా పిటిషన్ వేశారో నాకైతే అర్థం అవడం లేదు. ఆవిడ ఒప్పుకుంటానని చెప్పేసి ఒప్పుకోలేదు అని అనుకుంటున్నాను నేను. కాబట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు బహుశా ఆవిడ వరకట్నపు వేధింపుల గురించి, డొమెస్టిక్ వైలెన్స్ గురించి ఇచ్చుంటారని అర్థమవుతుంది. జనరల్గా వరకట్నపు వేధింపుల గురించి కంప్లైంట్ ఇచ్చినప్పుడు బలమైన ఎవిడెన్స్ ఉంటేనే కోర్టులో ఆ కేసు నిలుస్తుందండి. ఫస్ట్ చర్యగా పోలీసులు అరెస్ట్ చేయడం కానివ్వండి, ఇటీవల కాలంలో స్టేషన్ బెయిల్స్ కూడా ఇస్తున్నారు, బెయిల్స్ ఇచ్చి కానివ్వండి పంపిస్తున్నారు. కాబట్టి మీరు కోర్టులో కేసు నంబర్ అయిన తర్వాత ఆ కేసులో మీ నిర్దోషిత్వాన్ని మీరు నిరూపించుకోండి. వాళ్ళు ప్రాపర్ ఎవిడెన్స్లు పెట్టాలి. ఏ రకంగా మీరు బాధ పెట్టారు, ఏ రకంగా కట్నం గురించి వేధించారు, ఎంత కట్నం ఇచ్చారు, అవన్నీ కూడా కోర్టు పెట్టాలి. ఒక కేసులో శిక్షించబడాలి, శిక్ష వేయాలి కోర్టు వారంటే అంత ఈజీగా వేయరు. తగినటువంటి సాక్ష్యాధారాలు మనం సేకరించుకోవాలి, పెట్టుకోవాలి, ఇరుపక్షాల వాదనలు వినాలి.
ఎవిడెన్స్ ఉన్నప్పుడు మాత్రమే శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ కేసును జాగ్రత్తగా నడిపించుకోండి. ఒకవేళ మీరు విడాకులు తీసుకోవడానికి చాలా అత్యంత బలమైన అనారోగ్య సమస్య ఉంటే అప్పుడు మాత్రమే మీకు విడాకులు రావడానికి ఆస్కారం ఉంటుందండి. లేకుంటే లేదండి. చిన్న చితక ఈ సమస్యలు అవన్నీ కూడా క్యూరబుల్ డిసీజెస్, ఇన్క్యూరబుల్ డిసీజెస్ అని ఉంటాయి. చికిత్సకు లొంగేటటువంటి వ్యాధులు, లొంగనటువంటి వ్యాధులు ఉంటాయన్నమాట. కాబట్టి అవి చూసిన తర్వాత మాత్రమే మీ కేసు కన్సిడర్ చేసే అవకాశం ఉంటుందండి. లేదా ఆవిడ ఏదైనా మీ దగ్గర నుంచి డబ్బులు ఆశిస్తున్నా ఉండవచ్చు. వాళ్ళు పేరెంట్స్ పెళ్లి చేసినప్పుడు కాస్త కూస్తో కట్నం అవన్నీ ఇచ్చి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఖర్చులు ఏదైనా ఇస్తే ఒకవేళ విడాకులు ఇస్తారేమో మీరు కనుక్కొని కేసు విత్డ్రా చేయించుకునేలాగా పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకొని వాళ్ళు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే అది ఇచ్చేసేసి ఇంతటితో దీనికి ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది. ఇంకా కాకుంటే ఆవిడ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఇంకా మెయింటెనెన్స్ కేసులు వేసేటటువంటి అవకాశం లేదండి. ఓకే ఓకే మేడం, అలాగే ఈ డ్రగ్స్కి సంబంధించి కేసెస్ ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం. సో సడన్గా వస్తాయి, కొన్ని రోజులు వాటి గురించి మనం చర్చించుకుంటాం, తర్వాత నార్మల్ అయిపోతుంటుంది సిచ్యువేషన్. సో ఈ డ్రగ్స్కి సంబంధించి నిజంగా ఒకరి మీద శిక్ష కానీ పడి వాళ్ళ శిక్ష అనుభవించిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? ఈ కేసెస్లో చాలా తక్కువ దాఖలాలు ఉంటున్నాయండి. ఫస్ట్ చాలా ఆర్భాటాలు చేస్తున్నారు, అందరినీ పిలిపిస్తున్నారు, మాట్లాడుతున్నారు, విపరీతమైన ప్రచారం కూడా లోనవుతుంది. తీరా చూస్తే కొండతో పిలకను పట్టుకున్నట్లు అక్కడ ఏమీ లేదు, ఆధారాలు సేకరించలేకుండా పోతున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్లు అనేవి చాలా చూస్తున్నారు. ఈ మాట్లాడినటువంటి చార్ట్స్ గిట్స్ అవన్నీ కూడా పెట్టుకొని వీళ్ళతో మాట్లాడారు, వాళ్ళతో మాట్లాడారు అని కొన్ని ఇనీషియల్స్ కూడా చెప్తున్నారు. అవి నిజమైన వ్యక్తులు వాళ్ళో కాదో మనకు తెలియదు, ఎవరెవరికి సరఫరా చేశారో మనకు తెలియదు, ఎవరిని ఎక్కడ కలిసి ఆ డ్రగ్ సేవించారో కూడా మనకు తెలియదు. ఇవన్నీ కూడా థరో ఎంక్వైరీ చేసినప్పుడు, నిష్పక్షపాతమైన ఎంక్వైరీ చేసినప్పుడు మాత్రమే నిందితులు బయటికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది టోటల్గా పోలీస్ డిపార్ట్మెంట్ మీదే ఆధారపడి ఉంటుందండి. ఓకే, సో అండ్ సో పర్సన్ ఇలా డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యారు, లేదంటే వాళ్ళు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారో వినియోగిస్తున్నారో అని తెలిసినప్పుడు వేరే ఎవరైనా సరే కేసు వెళ్ళి నమోదు చేయొచ్చు అంటారా? తప్పకుండా నమోదు చేయొచ్చండి. పలానా వాళ్ళు ఈ రకంగా పలానా చోట ఈ డ్రగ్స్ సరఫరా జరుగుతుంది, పలానా వాళ్ళు డ్రగ్స్ వాడుకుంటున్నారు, పలానా వాళ్ళు డ్రగ్స్ వేరే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు, పలానా వాళ్ళు అమ్ముతున్నారు అనేటటువంటి సమాచారం ఎవరికైనా వచ్చినప్పుడు ప్రతి ఒక్క పౌరుడు కూడా పోలీస్ స్టేషన్ ఆశ్రయించి కేసు పెట్టేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. లేకుంటే వీళ్ళు ఏదైనా భయపడితే డైరెక్ట్గా హైకోర్టుకి, లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఒక లెటర్ రూపైన కూడా రాయొచ్చు అనమాట. వాళ్ళని టేకెన్ అప్ కేసుగా తీసుకుని దీనికి తగినటువంటి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, సో నార్మల్గా ఓకే కాలర్తో మాట్లాడదాం మేడం. హలో హలో హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేడం నేను నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకేనమ్మా, మీకున్న సమస్య ఏంటో చెప్పండి. అడ్వకేట్ పార్వతి గారు ఉన్నారు, మాట్లాడండి. 1.5 years అవుతుంది మేడం. మ్యారేజ్ అయ్యా? ఓకే, 2 years అవుతుంది మేడం. ఓకే, ఒక చిన్న పాప ఉంది, 8 months పాప. అయితే మ్యారేజ్ అయినా 3 months నుంచి మా హస్బెండ్ అంటే ఫుల్, అంటే ఫస్ట్ తాగలేదని అలవాట్లేదని చెప్పేసి ఫుల్ తాగేసి వచ్చి కొట్టడం, అంటే గొంతు బట్టి ఇట్లా పిక్కడం అలాంటివి చాలా చేశారు మేడం. అంటే వాళ్ళకు 4 అక్కలు, ఇతను ఒక్కడు అనమాట. వాళ్ళ మమ్మీ వాళ్ళ అక్కలు కూడా వచ్చిన ప్రతిసారి వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి నువ్వు ఎల్లగొట్టడం అట్లాంటివి చేస్తున్నాను మేడం. తర్వాత అన్ని నా మీద అది ఇది తప్పుడుగా అని చేస్తున్నారు మేడం. చాలా టార్చర్ పెడుతున్నారు. ఓకే, హలో హలో, ఓకే. తాగొచ్చి మీ హస్బెండ్ గొడవ పెట్టుకుంటున్నాడు అంతే కదమ్మా చెప్పింది మీరు? అవును. మీరు ఏమైనా కేసు వేసారా, వెయ్యాలనుకుంటున్నారా? ఏ విధంగా మీరు అనుకుంటున్నారు? అంటే పెద్దవాళ్ళతో మాట్లాడిపించి ఇప్పటివరకు పంపించేశారు. రీసెంట్ గా నిన్న మొన్ననే వచ్చినాం మేడం మేము. అయితే అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా ఏదంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళకి ఇప్పుడు ఏం కూడా లేదు. అన్ని కట్నం అవి అన్ని మంచిగా చేసినాం మేడం. వాళ్ళు ఒక 1 రూపీ కూడా ఖర్చు పెట్టలేదు. ఓకే, సో మీరేం చదువుకున్నారమ్మా? నేనా మేడం? BSc నర్సింగ్ చదివాను మేడం. BSc నర్సింగ్. ఒక పని చేయండి అమ్మా, ఈ సమస్యల ముందు మీరు పక్కన పెట్టండి. ఫస్ట్ మీరు ఏదైనా ఉద్యోగంలో చేరే ప్రయత్నం చేయండి. ఏదైనా ఉద్యోగంలో చేరే ప్రయత్నం చేసి కొంత సంపాదించుకుంటే మీకు కొంత బాగుంటుంది, కొంచెం మనసు కూడా గట్టిపడుతుంది. మీ సంపాదన కోసమైనా మీ హస్బెండ్ మనసు మార్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. తాగి వచ్చి కొడుతున్నారు, ఆల్రెడీ ఒక పంచాయతీ అయిపోయింది, తిరిగి అత్తగారింటికి వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. ముందు ఇవి కాదండి, మీరు కోర్టులకు ఎక్కడము, కేసులు పెట్టడము, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడము అదే కాదు లైఫ్ అంటే. ఫస్ట్ మిమ్మల్ని మీరు పోషించుకునేటటువంటి కెపాసిటీని మీరు పెంపొందించుకోండి. పాపో బాబు ఉన్నారని చెప్తున్నారు కాబట్టి మీరు అర్జెంటుగా
ఉద్యోగంలో చేరే ప్రయత్నం చేయండి. కొన్ని సమస్యలు ఆటోమేటిక్గా వాటికే అవే పరిష్కరించబడతాయండి. మీరు కూడా ఉద్యోగంలో చేరి కాస్త కూస్త సంపాదించుకుంటే అతను కూడా అమ్మాయి మా సంపాదిస్తుంది ఇంకా నా మాట వినదు, ఏదన్నా గొడవ పెట్టుకుంటే ఒప్పుకోదు అనేటటువంటి భావనకు వచ్చి సర్దుకుపోయేలాగా ఉండేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ముందు మీరు ఆర్థిక స్వావలంబన ఏర్పరచుకోండి. మేము ఖర్చు పెట్టాము, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాదు, మనల్ని మనం పోషించుకునేటటువంటిది. ఈ ఎస్పెషల్లీ ఆడపిల్లలండి, ప్రతి ఒక్కళ్ళు కూడా మెయింటెనెన్స్ కేసులు వేస్తున్నాము, అట్లా వేస్తున్నాం ఇట్లా వేస్తున్నాం అని అంటున్నారే తప్ప వాళ్ళు ఏం చేయాలని చెప్పేసి ఆలోచించుకోవడం లేదు. ఏదో ఒకటి చిన్న పని చేసుకొని కాస్త కూస్త సంపాదన వైపు వాళ్ళు మరల్చుకుంటే ముందు వాళ్ళకే పనికి వస్తుంది. కొన్ని సందర్భాల్లో సమస్యలు కూడా ఈ పరిష్కార మార్గంగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుందన్నమాట. చాలామంది ఆ కేసు తెలియంత వరకు మేమేం పని చేయం, మేము ఇంట్లో ఉంటాము, వాళ్ళ మెయింటెనెన్స్ కట్టాలి, మేమే తీసుకోవాలని చెప్పేసి భీష్మించుకొని కూర్చుకుంటారు. వాళ్ళు ఉండే ఎబిలిటీస్ని కూడా వాళ్ళు మరుగున పరుచుకుంటూ ఉంటారనమాట. అలా చేయకుండా ముందు జాబ్ చేసే ప్రయత్నం చేయండి. మీకు కొంత మానసికంగా స్వాంతన లభిస్తుంది, కొంత ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒకవేళ ఇంకా అతను ప్రవర్తన మార్చుకొని పక్షంలో అప్పుడు మీరు కోర్టును ఆశ్రయించి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందమ్మా. నెక్స్ట్ కాలర్ కూడా ఉన్నారండి, మాట్లాడదాం వారితో. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కొత్తగూడెం నుంచి అండి. ఓకే, మీకున్న సమస్య ఏంటో చెప్పండి. హలో మేడం. చెప్పండి అమ్మా. మా అమ్మగారు 2018లో చనిపోయారండి. 2 years క్రితం చనిపోయారు. ఓకే అమ్మా, చెప్పండి. నాన్నగారు పోయిన అక్టోబర్లో చనిపోయారు. ఓకే. అయితే మా ఆస్తి మొత్తం మా నాన్నకు సంబంధించింది, ఏ తాతది కాదు, ఎవరిది కాదు. ఓకే. ఒక 10 కుంటలు ఫ్లాట్స్ ఉన్నాయండి, ఒక 4 ఎకరాలు మెట్ట భూమి ఉన్నది, ఓకే. ఒక 60 ఎకరం వరి పొలం ఉన్నదండి. ఈ ఆస్తి మొత్తం మా నాన్న వాళ్ళు మా 3 ఆడపిల్లల పేరు మీద ఒక 60 ఎకరం భూమి రాశారు, ఒక ఇల్లు రాశారన్నమాట. ఆడపిల్లలకి రాశారమ్మా? ఆడపిల్లలకి రాసి వాళ్ళు లాయర్ దగ్గరికి వెళ్ళి రాస్తే ఇల్లు, ఈ 60 ఎకరం భూమి ఆడపిల్లలకు మిగతాది వాళ్ళకి అన్నట్టుగా ఇక రాశారు. రాస్తే మా అన్నయ్య ఏం చేశారు, ఎక్కడ కనిపించిందో గవర్నమెంట్ ఆన్లైన్ కనిపించిందంట. ఓకే. కనిపించి అమ్మ వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళకి బెదిరించి వాళ్ళ కాగితాలు మొత్తం తీసుకెళ్లి వాళ్ళ కాగితాలు వాళ్ళ దగ్గర కూడా లేకుండా చేసి వాళ్ళకి టార్చర్ పెట్టారు. ఆఖరికి వాళ్ళకి పట్టించుకోకుండా మా అమ్మకి క్యాన్సర్ వచ్చి లాస్ట్ స్టేజ్ లో 2 days చనిపోయి ఘనంగా హైదరాబాద్ తీసుకెళ్లారు. అంతా పట్టించుకోకుండా ఉన్నారు. చనిపోయిన తర్వాత అమ్మకు క్యాన్సర్ అని మా ఆడపిల్లలకి తెలిసింది. వాళ్ళు అమ్మ చనిపోయిందని తెలిసి అమ్మ ఒంటి మీద ఉన్న 10 తులాల బంగారం కూడా తీసుకున్నారండి. 30 తులాల వెండి బంగారం. మా లెక్కలు ఉంచుకోండి, దగ్గర పనికి వస్తాయి కానీ చెప్పండి. ప్రాపర్టీస్ ఇప్పుడు వీలునామా రాశారా రాయలేదు ఇంతకు చెప్పండి. వీలునామా అంటే అది గవర్నమెంట్ లో రాసిందేమో, వాళ్ళు అన్నయ్య కంప్యూటర్ జాబ్ చేస్తారు, తను అవి అక్కడ మాస్టర్ గారు గొడవ వాళ్ళు తీసుకున్నారు. ఇక ఒక నిమిషం అవుతారా? వీలునామా రిజిస్ట్రేషన్ చేశారమ్మా మీ నాన్నగారు? అది ఉట్టిగా రాసిన కాగితాల మట్టికి అన్నయ్య మట్టికి సైన్ చేయలేదు. ఆ కాగితాల మట్టికి మా దగ్గర ఉండే ఆడపిల్లల దగ్గర. ఇప్పుడు నాన్న సడన్ గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పోయిన అక్టోబర్ లో చనిపోయారండి. ఈ అక్టోబర్ కి సంవత్సరం అయితే ఇక ఇప్పుడు అంటున్నారు కదా, ఆ వరి పొలం ఒక 10 లక్షలు వేసి మాకు అమ్మండి, లేకపోతే మేము 3 లక్షలు ఇస్తాం, తలా 1 లక్ష తీసుకోండి అంటున్నారు. 10 తులాల బంగారానికి తలా 50,000 ఇస్తాం, ముగ్గురికి 50,000 ఇస్తామని చెప్తున్నారు. కేవలం ఒకటమ్మా, మీ నాన్నగారు పేపర్ మీద రాసిన వీలునామా మీ దగ్గర ఉన్నదా? తీసుకున్నారండి. ఇదే కాక నా భర్త అయితే ఒక్క నిమిషం ఆగుతారా మీరు? దాంట్లో సంతకం పెట్టారా మీ నాన్నగారు? సంతకం పెట్టారమ్మా వీలునామాలో? వీలునామాలో 3 ఆడపిల్లలు కానీ ఒక 60 ఎకరం భూమి రాసి పెట్టారండి. ఒక్క నిమిషం ఆగుతారమ్మా. వీలునామా రాశారు, నాకు అర్థమైంది. ఆ వీలునామాలో సాక్షులు ఎవరైనా సంతకం పెట్టారా? సాక్షులు మా చుట్టాలేనండి. ఓకే. ఆ వీలునామా ఒరిజినల్ మీ దగ్గర ఉంది కదా? ఉన్నది. ఆ ఒరిజినల్ వీలునామా ఉంది కాబట్టి అది చెల్లుతుందండి ఆ వీలునామా. ఎందుకంటే దాంట్లో మీ నాన్నగారు స్పష్టంగా రాశారు కదా, ఆడపిల్లలకి ఎంత ఇవ్వదలుచుకుంది అంత ఇస్తున్నామని రాశారు. కాబట్టి మీరు వెంటనే ఆ వీలునామాను బేస్ చేసుకొని మీరు మండల ఆఫీస్కి వెళ్ళి మ్యూటేషన్ చేయించుకోండి. మా నాన్నగారు వీలునామా రాశారు, మాకు ఇంత ప్రాపర్టీని ఇస్తున్నారు కాబట్టి ఆ ప్రాపర్టీని మా పేరు మీద మార్చండి అని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళి మ్యూటేషన్ చేయించుకునే ప్రయత్నం చేయండి. ఓకే. ఒకవేళ ఆ వీలునామాను మేము ఒప్పుకోము, మీకేమి ఇవ్వమని చెప్పేసి మీ అన్నదమ్ములు అన్నప్పుడు వీలునామా ఎగ్జిస్టెన్స్ లేదనుకున్నా కూడా మీకు వచ్చిన దండగ ఏం లేదు.
మీ నాన్నగారు ఎవరికి వ్రాయకుండా చనిపోయారు, అది ఆయన స్వార్జితమైన ఆస్తి. స్వార్జితమైన ఆస్తి అయినప్పటికీ కూడా వీలునామా ఉంటేనేమో ఎవరికైతే వ్రాస్తే వాళ్ళకే వస్తుంది. వీలునామా చెల్లదని చెప్పేసి మీ అన్నయ్య ఏదైనా మ్యానిపులేట్ చేసుకొని ఉంటే అయినా కూడా మీ అందరికీ కూడా సమానమైన వాటా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలునామా ప్రకారము అది అమలు పరచాలని చెప్పేసి మీరు మండల ఆఫీస్కి వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్ని సంప్రదించి అక్కడ మీ పేరు మీద దాన్ని మ్యూటేషన్ చేయించుకోండి. అంటే మీ పేరు మీద మార్చుకోవడం అనమాట. ఎంతమంది పేరు మీద ఏమేమి రాశారో అవన్నీ కూడా వాళ్ళ పేరు మీద మార్చుకునే ప్రయత్నాలు మీరు చేయండి. ఓకే ఓకే మేడం, అయితే ఈ డ్రగ్స్కి సంబంధించి కొంత మోతాదులో అయితే వాడుకోవచ్చు అని చెప్పి అన్నారు కదా, అది ఎంత మోతాదు? అదేవిధంగా ఇప్పుడు ఏదైనా మెడిసిన్ మన పొరపాటున ఫర్ ఎగ్జాంపుల్ స్లీపింగ్ పిల్సే కావాలంటే కనుక మనం డైరెక్ట్గా వెళ్ళి ఫార్మాకి అడిగితే ఇవ్వరు, తప్పకుండా అక్కడ డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ ఉండాల్సిందే. కానీ ఈ మెడిసిన్కే మనం ఎంత జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు మరి డ్రగ్స్ విషయంలో ఎంత అక్రమంగా ఏ విధంగా జరుగుతుందంటారు? అందుకే చాలా అప్రమత్తంగా ఉండాలమ్మా. ఇవి మామూలుగా మార్కెట్లో దొరికే ఇది కాదనమాట. ఇవన్నీ రహస్యంగా తెచ్చుకునేటటువంటి సరఫరా చేసుకునేటటువంటి ఏజెంట్స్ ద్వారానే తెప్పించుకుంటున్నారు. కాకపోతే దీంట్లో ఏం చెప్పారంటే కొన్ని మెడిసినల్ పర్పస్ కోసం మనం వాడుతూ ఉంటాం అనమాట. ఏదైనా కొన్ని రోగ చికిత్స కోసం కొన్ని ఇవి వాడక తప్పదు కొన్ని సందర్భాల్లో. అలాంటప్పుడు మాత్రం ఇవి వాడుకునేటటువంటి అవకాశం ఇస్తారు, అప్పుడు శిక్షలు పడదనమాట. దీనికి సంబంధించి ఒక పరిమితి విధించారు, ఇంతవరకు అయితే వీళ్ళ దగ్గర ఉండవచ్చు అని చెప్పేసి. డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ ఉండాలి. వీటికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కాదు, ఏ డాక్టర్ కూడా ఈ మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు కొనుక్కొని రండి అని చెప్పరు. నేను చెప్పేది ఏంటంటే చికిత్సలు మెడిసిన్స్లో వాడుతుంటారు అనమాట. ఒక చికిత్స సందర్భంగా ఒక ఇంజెక్షన్లో కానివ్వండి, ఒక మెడిసిన్లో కానివ్వండి, ఇవి వాడేటటువంటి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు దాని గురించి కేసులు పెట్టేటటువంటి అవకాశం ఉండదు, చట్ట ప్రకారం శిక్ష పడే అవకాశం కూడా ఉండదు అనమాట. అది ఓకే. సో తక్కువ మోతాదులో వాడచ్చు అని చెప్పారన్నారు కదా, అవునండి. నిజంగా ఆ మాటకి సంబంధించి తక్కువ అంటే ఎంత తక్కువ అనుకో? తక్కువ అంటే ఇది చట్టంలో అమ్మ ఎలాబొరేట్గా ఒక టేబుల్ ఇచ్చారనమాట. ఇన్ని మిల్లీగ్రామ్స్ వరకు ఒక వ్యక్తి కలిగి ఉండవచ్చును పర్సనల్ పర్పస్ కోసం అని చెప్పేసి ఇచ్చారనమాట. దాన్ని మనం చూసుకొని తెలుసుకోవాలి. అది చివరిగా ప్రేక్షకులు మీరు ఏం చెప్తారు? ఈ డ్రగ్స్కి సంబంధించి అంటే ఎక్కువగా మనం కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి, యూత్ ఎక్కువగా కూడా ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళే మనం రేపటి పౌరులను చెప్పుకుంటూ ఉంటాం, వాళ్ళే ఎఫెక్ట్ అయితే చాలా ఇబ్బంది వస్తుంది కాబట్టి వాళ్ళకి మనం ఇచ్చే సలహా. అవునండి, ఒక యువత నిర్వీర్యమైపోతే అది జాతి భవిష్యత్తు పైన ఆధారపడి జాతి భవిష్యత్తు దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా పేరెంట్స్ కానివ్వండి, కళాశాల యాజమాన్యం కానివ్వండి, ఈ యువత ఇలాంటి తప్పు మార్గాన్ని అనుసరించకుండా, ఇలాంటి ప్రలోభాలకు లోనవ్వకుండా మాటిమాటికి వాటిని అనుక్షణం కూడా కాపాడుకునేటటువంటి బాధ్యత మన సమాజం పైన ఉన్నది. ఇంటి నుంచి బయలుదేరుతున్నారు కాబట్టి పేరెంట్స్ పైన ఉన్నది. కళాశాలకు వచ్చిన తర్వాత ఈ అలవాట్లు లోనవుతున్నారు కాబట్టి కళాశాల యాజమాన్యం కూడా బాధ్యత వహించి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు సంరక్షించుకొని కాపాడుకొని, ఎవరు కూడా కొత్త వాళ్ళు అక్కడికి వచ్చి ఇలాంటి పిల్లల్ని ఇలాంటి వాటికి దుర్వ్యసనాలకు లోను చేయకుండా కాపాడవలసిన బాధ్యత కళాశాల యాజమాన్యం పైన ఉన్నది. అంతేకాకుండా పిల్లలకు ఈ డ్రగ్స్ చూపించేటటువంటి దుష్పరిణామాల గురించి కొంత అవేర్నెస్ కూడా కలిగిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరి వాటి హెల్ప్ లైన్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులు ఎంతోమంది తమ సమస్యలకు కాల్ చేశారు, చక్కటి న్యాయపరమైన సలహాలు సూచనలు అందిస్తూనే డ్రగ్స్కి సంబంధించి కూడా సో పేరెంట్స్కి అలాగే స్టూడెంట్స్కి కూడా యూత్కి కూడా చక్కటి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు మీకు. చూశారు కదండి, ఇది ఇవాల్టి మన హెల్ప్ లైన్ కార్యక్రమం. మళ్ళీ రేపటి హెల్ప్ లైన్ కార్యక్రమంలో మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.